అండి, కుంభగిరి. మా ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం మండలం కుందనాలపాడు అనే విలేజ్ నుంచి వచ్చా. టీచర్గా వర్క్ చేస్తున్నాను. శేషారావు గారు మనకి ఈ 3 ఎకరాల మిరపలో అంతర పంటలతో పాటు ఈరోజు మనం పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలోని ఒక అద్భుతమైన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ రైతుదర్శి శేషారావు గారు రసాయన ఎరువులు లేకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన పద్ధతులతో మిరప సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ తోట ప్రత్యేకత ఏమిటంటే కేవలం మిరప మాత్రమే కాదు, మిరప మొక్కల మధ్యలో అంతర పంటలుగా మొక్కజొన్న, సజ్జ వంటి రక్షక పంటలతో పాటు బీట్రూట్, క్యారెట్, ముల్లంగి మరియు ఆరోగ్యకరమైన ఆకుకూరలను కూడా సాగు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రధాన పంటకు చీడపీడల బెడద తగ్గడమే కాకుండా భూమి సారం కూడా పెరుగుతుంది. తోట చుట్టూ మరియు మధ్యలో వేసిన బంతిపూలు కేవలం అందం కోసమే కాదు, ఇవి మేలు చేసే కీటకాలను ఆకర్షిస్తూ హానికర పురుగులను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. శేషారావు గారు జీవామృతం, ఘనజీవామృతం వంటి ప్రకృతి కషాయాలను వాడుతూ నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి ఖర్చు భారీగా తగ్గింది. మిరప పంట చేతికి రాకముందే ఆకుకూరలు, బీట్రూట్ వంటి పంటల ద్వారా రైతుకు రోజువారీ ఖర్చులకు ఆదాయం లభిస్తోంది. ప్రతి రైతు అనుసరించాల్సిన గొప్ప విధానమిది. మరిన్ని వివరాల కోసం వీడియోను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండిద్దాం. ధన్యవాదాలు.